అండి రవి వైజాగ్ నుంచి రాస్తున్నారు. క్షేత్ర సందర్శనం చేసినప్పుడు దానం తప్పనిసరిగా చేయాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని భగవద్గీతలో శ్లోకం. మన శరీరమే ఒక క్షేత్రం. క్షేత్రము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, ఎక్కడైతే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఒక విగ్రహ రూపంలో సముజ్వలమైనటువంటి ప్రకాశంతో వెలుగొందుతున్నాడో, ప్రకాశిస్తున్నాడో, అట్టి ప్రదేశమును క్షేత్రము అంటాం. మనకు క్షేత్రాలు అనేకము ఉన్నాయి. తిరుమల ఒక అద్భుత క్షేత్రం. కాబట్టి క్షేత్ర దర్శనం ఎందుకోసం చెయ్యాలి అంటే, మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొట్టుకోవటానికి. క్షేత్రం అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, వ్యక్తిలో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే క్షేత్రంలో వెళ్తామో, క్షేత్రంలో ఇంకొక నియమం కూడా పాటించాలమ్మా. ఒకటి, దానం చేయడం బాగుంది, చెప్పులు లేకుండా నడవటం. ఏ క్షేత్రంలో కూడా మీరు చెప్పులతో నడవద్దు. కారణం ఏంటంటే, మన పాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ భూమికి తగలాలి. ఆ తగలటం ద్వారా ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వైబ్రేషన్స్, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన పాదముల ద్వారా మన శరీరంలో ప్రవహిస్తుంది. అందుకే మీరు తిరుమల మాడవీధుల్లో పాదరక్షలు తొడుక్కొని నడవరాదు అంటే, అదంతా భగవంతుడు నడయాడిన ప్రదేశం. అందువల్ల క్షేత్రముల్లో చెప్పులతో నడవటం, షూస్తో నడవటం తీసేయండి. ఏ క్షేత్రంకు వెళ్ళినా చెప్పులు పీకేసి బయట పడవేసి చక్కగా భూమి మీద నడవటం అలవాటు చేసుకోండి. ఇంకొకటి ఏమిటి అంటే, దానం తప్పకుండా చేయాలి. క్షేత్రంలోకి వెళ్ళినప్పుడే దానం చేయటం అని కాదు, రోజు మనం వీలైనంత దానం చెయ్యాలి. క్షేత్రంలో తప్పకుండా చెయ్యాలి. కారణం ఏంటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్ముడు సగుణ సాకార సుందర సముజ్వల విగ్రహంగా ఒక దివ్యమైనటువంటి ధామంలో అద్భుతమైనటువంటి రీతిలో అవ్యక్తమైనటువంటి స్థితిలో వ్యక్తమై తన ప్రకాశాన్ని భక్తులందరి మీద కురిపిస్తున్నటువంటి దివ్య ధామానికి మనం చేరినప్పుడు మన లోపల స్వార్థ పరాయణత్వాదులన్నీ కూడా తొలగింపజేసుకొని ఈ వచ్చినటువంటి వస్తువులన్నీ భగవత్ ప్రీతి కోసమే అనేటువంటి సర్వాత్మకమైనటువంటి భావనతో మన చేతిలో ఉన్నటువంటి వస్తువులను భగవత్ ప్రీతికరంగా దానం చేయటం అనేటువంటిది తప్పకుండా చేయవలసినటువంటి నియమము అనే మన శాస్త్రము చెప్పింది. అందువల్ల తప్పకుండా దానం చెయ్యాలి. అందుకే తిరుమలకు వెళ్తే చూడండి, దానం చేయడం తప్పకుండా. హుండీలో వెయ్యాలా వద్దా డబ్బులు అంటే, ఆయనకు ఎందుకండి 7 కొండల వాడు, చాలా కరెన్సీ నోట్లు ఉన్నాయి అని మనం మానేస్తామా? మానేయము. ఎంత వచ్చినప్పటికీ నీ చేత తప్పకుండా వెయ్యాలి. తుదకు దొంగల కగునో దొరల కగునో తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆయన చెప్పాడు, తుదకు దొంగల కగునో దొరల కగునో. దాచుకొని ఏం చేస్తావురా అంటే, దొంగలకు ఇస్తావా దొరలకు ఇస్తావా? ఎవరికి వెళ్తుంది ధనమంతా కూడా? మొన్న విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటాయి దోషులుగా నిలబెట్టి, తప్ప ఏమీ లేదు, మిగిలిస్తే ఏమీ కాదు. అందువల్ల క్షేత్రంకు వెళ్ళినప్పుడు దానం చెయ్యండి. ఇంకొక మాట కూడా చెప్పాలమ్మా, 15,000 ఖర్చు పెట్టి క్షేత్రంకు వెళ్ళా అని చెప్పుకుంటారు. 20,000 పెట్టి నేను తిరుమల యాత్ర చేసి వచ్చా అంటే, రాను పోను ఫ్లైట్ టికెట్లే 10,000 అయిపోయినాయి. అక్కడి నుంచి క్యాబు, ట్యాక్సీ ఇవన్నీ కూడా ఇంకొక 4,000, ఇంకొక 5,000 ఏమిటంటే నీ భోజనాలు. ఇన్ని చేస్తే ఇవన్నీ నీ సెల్ఫ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చావు. కానీ హుండీలో ఎంత వేసావురా అంటే, హుండీలో 11 రూపాయలు వేశారండి అంటే, నీ యాత్ర ఖర్చు మొత్తం 11 రూపాయలు అంటే అది మాత్రమే చెప్పుకోవాలి. భగవంతుడికి ఇచ్చింది 11 రూపాయలే, మిగతాదంతా కూడా నీ అకౌంట్లో వేసుకో. కానీ 20,000 ఖర్చు పెట్టి యాత్ర చేసి వచ్చా అంటే అబద్ధం. అది మనం భగవంతుడి కోసం ఎంత ఖర్చు పెట్టామో అది మాత్రమే లెక్కలోకి కూడా తీసుకోవద్దు. కుడి చేత దానం చేసింది ఎడమ చేత మర్చిపోవాలి అని, ఈ 2 చేతులకు తెలియకూడదు అని చెప్తారు. అంటే అంత ఆలోచన కూడా రావద్దట. అవసరమైతే ఇచ్చేస్తూనే ఉండాలి. క్షేత్రముల్లో దానం చేయటం మర్చిపోవద్దు. గానగాపురం లాంటి క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఎవరికైనా అన్నదానం చేయాలి. కాబట్టి ఏదైనా దానం చేయొచ్చు.
ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా ప్రీతిగా భగవత్ భావంతో భగవంతుడిచ్చినటువంటి వస్తువులే ఇవి అనేటువంటి భావనతో భగవత్ ప్రీతి కోసం క్షేత్రముల్లో దానం చేస్తే ఆ పుణ్యము ద్విగుణీకృతమై త్రిగుణీకృతమై మనిషిని పాపరహితుణ్ణి చేస్తుంది అని మన శాస్త్రం. చాలా సంతోషం.